అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కేబి కృష్ణ గారు రచించిన అమ్మా నీకు వందనం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వార్తాపత్రిక చదువుతూ అవినీతికి పాల్పడిన వారు, ఏసీబీ దృష్టిలో పడిన వాళ్ళు ఎవరున్నారా అని నేను మనసులో సర్వే నిర్వహిస్తూ బుర్ర పాడు చేసుకుంటున్న సమయంలో ఇది విన్నారా? ఎంత అన్యాయం! మానవ సంబంధాలు నశించిపోతున్నాయి అనుకుంటున్నాం గాని మరీ ఇంత దారుణంగానా అంటూ శ్రీమతి బిరబిరా వచ్చింది. ఏమైందే? ఏం కొంప మునిగింది? అంత బాధపడిపోతున్నావు అన్నాను. అదేనండి, మనం కొంతకాలం క్రితం సూర్యన్ సంవత్సరికానికి వెళ్ళొచ్చాం కదా. పిదపకాలం పిదప బుద్ధులును. అతని పెళ్ళాం మళ్ళీ పెళ్లి చేసుకుందిట. అవును, ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు కదూ. ఎందుకు లేరు? లక్షణంగా 3 పిల్లలు. దానికప్పుడే పెళ్లి కావాల్సొచ్చింది అంటున్న శ్రీమతి మాటలకు అడ్డు తగిలి, చూడబోయ్, తొందరపడి గబగబా ఆమెను నిందించుకో. ఆమె ఉన్న పరిస్థితుల్లో ఎందుకు ఆమె మరలా పెళ్లి చేసుకుంటుందో, ఆ నిర్ణయం వెనుక ఎటువంటి బలమైన కారణాలు ఉన్నాయో ఆలోచించాలి. అంతేకాని ఆమెను తిట్టడం భావ్యం కాదు అంటున్న నన్ను కసురుకున్నంత పని చేసింది. చాలండి సంబడం, దాని వెనగేసుకొస్తున్నారు. మా సూర్యం ఇష్టపడ్డాడు కదా అని వాళ్ళు బీదవాళ్ళైనా సరే అమ్మాయి బావుంటుందని నేనే నడుం కట్టుకుని పెళ్లి చేయించాను. ఇప్పుడేమో దాని వరస ఇలా ఉంది అంటోంది శ్రీమతి ఆగ్రహంతో. సూర్యం నా శ్రీమతికి దగ్గర బంధువు. ఎప్పుడూ అక్కయ్య అక్కయ్య అంటూ మా ఇంటికొచ్చి పోతూ ఉండేవాడు. అతని పెళ్లి ఈమె చొరవతోనే జరిగింది. కాని తర్వాత ఏం జరిగిందో తెలియదుగాని 6 సంవత్సరాల దాంపత్యంలో 3 పిల్లలు కలిగాక ఒకనాడు సూర్యం అకస్మాత్తుగా ఈ లోకం వదిలి వెళ్లిపోయాడు. అతని మరణానికి బంధువర్గంలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కాని ఏ ఒక్కటి సమర్థనీయంగా లేదు. సూర్యం భార్య విశాలి చూడచక్కని అమ్మాయి. 5.5 అడుగుల ఎత్తులో పచ్చని మేనిఛాయలో మెరిసిపోతూ ఉంటుంది. సూర్యం చనిపోయిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో మేమిద్దరం వెళ్ళినప్పుడు ఆమెను చూసి ఆశ్చర్యపోయాం. 3 పిల్లల తర్వాత కూడా ఆమె తరగని అందచందాలతో అలరారుతుంటే, అందుకేనా ఆమె బ్రతుకును దేవుడు అడవిగాచిన వెన్నెల చేసేశాడు అని నేను బాధపడుతుంటే, చాలండి చోద్యం, ఏమిటి ఒకటే జాలి పడిపోతున్నారు దాన్ని చూసి అంది శ్రీమతి అనుమానంతో నా వైపు చూస్తూ. దయనీయ పరిస్థితిలో ఉన్న ఏ యువతినైనా చూసి జాలిపడ్డం మనిషి లక్షణం. కాని ఆ జాలి వెనుక అనేక అర్థాలు, అపోహలు, అనుమానాలు, కారణాలు ఉంటాయని నాకు అప్పుడు అనిపించింది సుమా. ఏమిటి ఆలోచనలు? ఎప్పుడు విశాలని పరిశీలనగా చూసేవారు వెళ్ళినప్పుడల్లా. అవకాశం వస్తే మీరు చేసేసుకునేవారే. ఏమో, మగాళ్ళని ఎలా నమ్మగలం? పాపం సూర్యం పోయాడు. పదండి, మనం అక్కడికి వెళ్ళి విషయాలు తెలుసుకుందాం అంది శ్రీమతి. మన మీద ఎవరైనా, ముఖ్యంగా శ్రీమతి అపవాదు వేస్తుంటే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటమే తెలివైన పని. లేకపోతే ఆ అపవాదు తొలగించుకోవటానికి సంభాషించే క్రమంలో ఇంకా ఎన్నో అపార్థాలు తలెత్తే ప్రమాదం ఉంది. మర్నాడు ఉదయమే మేం సూర్యం వాళ్ళు ఉండే ఊరికి బయలుదేరి వాళ్ళింటికి చేరుకున్నాము. ప్రభుత్వం మంజూరు చేసిన 100 గజాల పట్టాభూమిలో 2 చిన్న గదులు, వసారాతో చిన్న డాబా ఇల్లు కట్టుకున్నాడు అతను. ఎన్నో చిన్న చిన్న పనులు చేస్తూ సంసారాన్ని నడిపించేవాడు. తల్లి తండ్రి అతనితోనే ఉంటారు. మమ్మల్ని చూడగానే ఇద్దరూ ఎదురొచ్చి, బావున్నారా బాబూ అని ఇంట్లోకి తోడ్కొని వెళ్లారు. మేం వసారాలో ఉన్న ఫైబర్ కుర్చీలలో కూర్చున్నాం. ఇంతలో 4 ఏళ్ల బాబు గబగబా నా శ్రీమతి దగ్గరికొచ్చి, ఆంటీ, అమ్మ కూడా చచ్చిపోయింది నాన్నతో పాటే అంటూ భోరున ఏడవసాగాడు. వాడి వెనకాలే ఒక చిన్నారి పాప, మరో బాబు బిక్కముఖాలేసుకొని నా శ్రీమతిని చుట్టుముట్టారు. మేమిద్దరము ముసలి దంపతుల వైపు అనేక ప్రశ్నలు సంధిస్తూ చూడసాగాము. అమ్మా, పిల్లలకు ఏదైనా కొనిపెట్టి వాళ్లను సముదాయించండి అంటూ సూర్యం తల్లి చేతిలో డబ్బుంచి పిల్లలతో సహా బయటకు పంపించాను. వాళ్లు వెళ్లిన వైపే నిర్లిప్తంగా చూస్తూ సూర్యం తండ్రి చెప్పటం మొదలుపెట్టాడు. మా కోడలు మంచి అందగత్తె, మాటకారి. ఎదుటివారిని తన మాటలతో క్షణంలో కట్టిపడేయగలదు. మీకు తెలుసు కదా, బజార్లో బట్టల షోరూంలో చీరల కౌంటర్లో చేరింది. 2 నెలలు గడిచాయి. మరి ఇల్లు గడవాలి కదా. వాడుంటే ఏదో పనిచేసి డబ్బు తెచ్చేవాడు. ఒక రోజున ఒక ఓడలాంటి కారులా వచ్చింది మా విశాలి.
ఆమెతో పాటే తెల్లని బట్టల్లో ఓ ఖరీదైన మనిషి కూడా వచ్చాడు. వాళ్ళు రాగానే, వీరే మా మామగారు అత్తగారు అంటూ మమ్మల్ని పరిచయం చేసింది విశాలి. నమస్కారం అన్నారు ఆయన. సంచి నిండా తెచ్చిన బట్టలు, సరుకులు, బిస్కెట్లు వగైరాలు మా పక్కన పెట్టారు ఆయన. తర్వాత ఆయన కొన్ని క్షణాలు తల వంచుకుని మౌనంగా ఉండి బాధగా నిట్టూర్చి, మాది హైదరాబాదు. నాకు 4 పిల్లలు. డబ్బుకు లోటు లేదు మాకు. మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. కాని దేవుడు మా బ్రతుకుల్లో నిప్పులు పోశాడు. అకస్మాత్తుగా 2 నెలల క్రితం నా భార్య గుండెపోటుతో చనిపోయింది. మా కుటుంబం దిక్కులేందైపోయింది. నేనిక్కడ మా బంధువులుంటే వచ్చి బట్టల షోరూంలోకి వెళ్తే మీ కోడలు విశాలి కనిపించింది. నేను విశాలిని పెళ్లి చేసుకుంటాను. మా కుటుంబానికి ఆడదిక్కు కావాలి. అలాగే మీ 3 పిల్లలకు, మీ ఇద్దరికి ఏ లోటు లేకుండా జీవితాంతం హాయిగా బ్రతకటానికి ఏర్పాట్లు చేస్తాను. ఇందుకు మీరు ఒప్పుకుంటే వెంటనే. ఆయన మాటలకు అడ్డొచ్చి మా ఆవిడ, అదెలా అండి కుదురుద్ది అంది చాలా కోపంతో. వెంటనే విపరీతమైన కోపంతో ఊగిపోతూ మా కోడలు విశాలి, సార్, వాళ్ళు అలానే అంటారు, కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మీ పిల్లలకు తల్లి లేని లోటు, మీకు భార్య లేని లోటు తీరుస్తాను. మా అత్తమామలకు, మా 3 పిల్లలకు మీరు ఎలా భవిష్యత్తు నిర్ణయిస్తారో వాళ్లకు చెప్పండి అంది కోడలు విశాలి. మేమిద్దరం మిడిగుడ్లు వేసుకొని మా ఎదురుగా హత్య జరుగుతున్నంత బాధతో ఆయన్ను, కోడలు విశాలిని నిశితంగా చూడసాగాము. ఆయన గొంతు సవరించుకొని, అమ్మా, మీరు ప్రశాంతంగా నేను చెప్పే మాటలు వినండి. మీరు బ్రతుకుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఎలాంటి సుఖప్రదమైన జీవితము గడపలేరు. అందుకని మీకు నేను సుఖంగా బ్రతకడానికి ఏర్పాట్లు చేస్తాను. మీ దంపతులిద్దరికీ చెరో 10 లక్షలు, 3 మనవళ్లకు చెరి 10 లక్షలు వారి పేరున బ్యాంక్లో వేస్తాను. ఆ డబ్బు మీద వచ్చే వడ్డీతో ప్రతి నెల హాయిగా జీవించండి. ఈ డబ్బు మీ మనవలు మేజర్లయ్యే వరకు బ్యాంక్లో నుండి తీయడానికి వీల్లేదు. ఇకపోతే విశాలితో పాటు పిల్లలు మా ఇంటికి రావడానికి వీల్లేదు. అలాగే మీరు గాని, మీ బంధువులు గాని విశాలి దగ్గరకు రాకూడదు. పిల్లలు కూడా విశాలిని అమ్మ అని పిలవటానికి వీల్లేదు. అమ్మను మర్చిపోయేలాగా వాళ్ళను తయారు చేయండి. ఇలా ఆయన చెబుతుంటే విశాలి కొంగు నోటికి అడ్డు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమె బాధ చూడటం మా వల్ల కాలేదు. మా శ్రీమతి ఆమె దగ్గరికి వెళ్లి సముదాయించబోయింది. వద్దత్తయ్య, నా దగ్గరకు రాకండి, విశాలి చచ్చిపోయింది అని మరలా పొగిలి పొగిలి ఏడవసాగింది. ఆయన విశాలి వైపు తిరిగి, విశాలి, చూడు, నీ పిల్లలు, అత్తమామల జీవితాంతం ఏ లోటు లేకుండా జీవించాలంటే నువ్వు ఈ పని చేయక తప్పదు. మీరు, మీ కుటుంబం ప్రస్తుతం ఉన్న దయనీయ పరిస్థితుల నుండి ఏ దేవుడు మీకు సహాయం చేయలేడు. మీ అదృష్టం బాగుండి నువ్వు నాకు బట్టల షోరూంలో కనిపించావు. మీ యజమానిని అడిగితే నీ వివరాలు చెప్పాడు. అది నా పాలిట అదృష్టం అయింది. నీ పిల్లల పాలిట దురదృష్టమైంది. ఏది ఏమైనా నువ్వు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో నీ పిల్లలు, అత్తమామలను బట్టల షోరూంలో వచ్చే జీతంతో పోషించడం అసాధ్యమైన విషయం అంటూ ఆయన మాటలకు అడ్డు తగిలి విశాలి ఏడుస్తూనే ఉంది. నేను నా గుండెలను బండలు చేసుకున్నానయ్యా. నాలోని ఆ బిడ్డల తల్లి చచ్చిపోయింది. మా అత్తమామలకు చెప్పి ఒప్పించండయ్యా అంది కన్నీటి ధారను తుడుచుకుంటూ. అప్పుడు మేమిద్దరం ఆలోచించుకున్నాము చాలాసేపు. సంఘంలోని సామాజిక నియమాలకు విరుద్ధమైన, మామూలు సంసార జీవితాలలో ఆచరణ యోగ్యం కాకపోయినా హైందవ సంప్రదాయాలను ఎదిరించే విషయం అయినా మా కోడలు విశాలి తీసుకున్న నిర్ణయం మాకు సరైందిగా అనిపించింది. ఆయన మాకు ఆపద్ బాంధవునిలా, భగవంతుని స్వరూపంలా కనిపించారు. మా కోడలు వివేకంతో ఆలోచించిన త్యాగమూర్తిలాగా, దేవతలాగా గోచరించింది. అయ్యా, తమరు చెప్పినట్లుగా మమ్మల్ని ఈ కష్టాల నుండి దేవుడు కూడా తప్పించలేడు. మేము ఏ పని చెయ్యలేము. మా కోడలు మాత్రం ఒక్కతే ఏం చేయగలదు? మీరు మా అందరికీ ఏది చేస్తే మేం మా జీవితాలను ఏ లోటు లేకుండా గడపగలమో అలా చేయండి. కాని చిన్న మనవి, కనీసం సంవత్సరానికి ఒక్కసారొచ్చి మమ్మల్ని చూసిపోండయ్యా, ఇదే మా చివరి కోరిక అని మేమిద్దరం ఆయన చేతులు పట్టుకున్నాము అంటూ పిచ్చి పిచ్చిగా కళ్లను, ముఖాన్ని కలిపి 2 చేతులతో భుజంపైన కండువాతో తుడుచుకోసాగాడు ఆయన. ధనమూలమిదం జగత్, ధనమేరా అన్నిటికీ మూలం, డబ్బుతో కొండమీద కోతిని దించొచ్చు ఇత్యాది మాటలన్నీ చకచకా మస్తిష్కంలో గిర్రున తిరిగాయి.
విశాలని తిట్టడం చాలా సులువైన విషయం. మనిషి నోటికి అడ్డే ఉంది. కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆమె హృదయంలో ఉప్పొంగిన లావాని ఎవరైనా గుర్తించగలరా? ఆ జీవం తన పిల్లల్ని తాను చూడకూడదనే, నవమాసాలు మోసికన్న పిల్లలతో ఉన్న పేగుబంధం డబ్బు అనే చురకత్తితో ఖండించేసి ఎలా బ్రతకాలి? విశాలి నిర్ణయాన్ని మనసులోనే మెచ్చుకున్నాను. మరి ఎప్పుడు వెళ్ళింది? అంది నా శ్రీమతి గాఢంగా నిట్టూర్చి. ఆమె మనసులో అంతవరకు విశాలిపైన అలుముకున్న దురభిప్రాయం, కోపతాపాలు పోయినట్లుగా ఆమె ముఖ కవలికలు చెబుతున్నాయి. విశాలి మామగారు వెంటనే కొన్ని రోజుల తర్వాత ఆయన బ్యాంకులో డిపాజిట్ పత్రాలు, పిల్లలకు మాకు బట్టలు, సరుకులు తీసుకొచ్చి విశాలిని తీసుకెళ్లిపోయారు. కోడలు తాను వెళ్లేటప్పుడు పిల్లలు తనకు కనిపించనీయద్దని చెప్పింది. అలానే చేశాము. వెళ్లిపోతూ కోడలు విశాలి మా కాళ్ల మీద పడి తన కన్నీటితో మా కాళ్లు కడిగి, నన్ను క్షమించండి, మన కుటుంబం అడుక్కు తినే స్థాయికి దిగజారిపోకుండా ఉండాలని, మీరు మీ పిల్లలు సంతోషంగా బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాను. నేనెక్కడున్నా మీకు పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను అంటూ బోరున ఏడుస్తూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ, నాన్న చనిపోయాడనే బాధతో అమ్మ బావిలో పడి చచ్చిపోయిందని పిల్లలకు చెప్పండి అంటూ తల బాదుకుంటూ వెళ్ళిపోయింది కోడలు విశాలి. ఆమె ఎక్కడున్నా చల్లగా ఉండాలి అంటూ ఆకాశంలోకి చేతులెత్తి నమస్కరిస్తున్నాడు విశాలి మామగారు. పోనీలేండి, బాధపడకండి, మీరు పిల్లలు జాగ్రత్త, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి అంది నా శ్రీమతి. చాలా తొందరగా రాజీ పడిపోవడం మనిషి బలహీనత. అంతవరకు విశాలని తిట్టిపోసిన నా శ్రీమతిలో ఇంత త్వరగా సానుకూల దృక్పథం ఏర్పడటం నాకు ఆశ్చర్యం కలిగించింది. విశాలి నిర్ణయానికి బాధతో, ఆవేదనతో నిండిపోయిన మా ఇద్దరి మనసులు మూగబోయాయి. ఇంతలో ఇంటికి తిరిగొచ్చే దారిలో, సూర్యం పోతే పోయాడు గాని విశాలి ఆయనతో పోతే పోయింది గాని ముసలాళ్ళకి పిల్లలకి మహర్దశ పట్టిందండి, మహర్దశ అంటోంది నా శ్రీమతి. అప్పటి వరకు సూర్యం కుటుంబం మీద ఉన్న అపరిమితమైన జాలి, కరుణ అసూయగా మారిందా ఏంటి? ఏమో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.